నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు శరీరం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. యశోద ఆసుపత్రి వైద్యులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఫామ్ హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్కు బయలుదేరి ఆసుపత్రికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉండగా అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు 72 గంటల వరకు కూడా తనని వెంటిలేషన్ పైన ఉంచినటువంటి నేపథ్యం కనిపించింది. సో బాడీలో అక్కడక్కడ పార్ట్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా లేదు. సో దానివల్లనే అత్యంత విషమంగా మారుతుందనే దాని కూడా తెలిసింది. నిన్న ఒక 2 ఇంజెక్షన్స్ ఇస్తే కోలుకుంటాడు, స్పందన వస్తుందేమో అని అనుకున్నారు వైద్యులందరూ కూడా. కానీ ఎట్లాంటి స్పందన రాలేదనేది తెలుస్తూ ఉన్నది. సో దాంతోనే యశోద ఆసుపత్రికి కేసీఆర్ బయలుదేరుతున్నారనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. మొన్న రావడం జరిగింది, వచ్చి కుటుంబ సభ్యులకి వారందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా వైద్యులకు కూడా మెరుగైన చికిత్స చేయండి, ఎంతవరకు అయితే అంతవరకు కాపాడే ప్రయత్నం చేయండి అనే దాని మీద కూడా వైద్యులకు కూడా సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యం చూసాము. సో వైద్యులతో కూడా డైరెక్ట్గా కేసీఆర్ మాట్లాడినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి కూడా హైదరాబాద్కి హుటాహుటిగా కేసీఆర్ బయలుదేరాడు. యశోద ఆసుపత్రికి బయలుదేరుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాము. యశోద ఆసుపత్రికి కూడా ఇటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావులు కూడా బయలుదేరుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికీ యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే చికిత్సకు శరీరం సహకరించడం లేదంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది, వైద్యులు చెప్తున్నారు. సో హుటాహుటిగా కేసీఆర్ తెలుసుకోవడం జరిగింది. వెంటనే ఇటు వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇటు నర్సంపేట నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున యశోద హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. అయితే పెద్ద అనారోగ్యంతో ఇప్పుడు బాధపడుతున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ తీవ్ర ఆందోళనకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాము. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వద్ద కూడా ఉత్కంఠ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు శ్వేత. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ కాలంలో నుంచి కూడా పనిచేస్తున్నటువంటి నాయకుడు, ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడు జీవోత్సవంగా పడి ఉండడానికి కూడా చాలా వరకు కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, నాయకులంతా కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. సో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా రావడం జరిగింది. మంత్రి సీతక్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన కూడా రావడం జరిగింది. వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఎలా ఉంది ఏంటి అనేది కూడా. దాంతోపాటు దొంతి మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో కూడా
ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా మన నర్సంపేట ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది, ధైర్యంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా అంటే రాజకీయంలో శాశ్వత శత్రులు మిత్రులు ఉండరు అనేది మనం చూస్తుంటాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఒకే విధంగా పెద్ద బతకాలి అనే దాని మీద కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సహకరిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు వైద్యులకు కూడా ఫోన్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా కాపాడాలి అనే దాని మీద కూడా వైద్యులకు కూడా సూచనలు చేసినట్టు కూడా తెలుస్తున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తన బ్రెయిన్ ఫంక్షనింగ్ పని చేయకపోవడంతో ఇంకా తన పని అయిపోయినట్టుగానే వైద్యులు భావిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే అంతా ఉంది. యశోద హాస్పిటల్కి సంబంధించి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా సంబంధించి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. రాత్రి ఒక 15 నిమిషాల పాటు కూడా మళ్ళీ గుండె ఆగిపోయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు ఇలా పరిస్థితి ఉంది అనే దాని మీద కూడా. సో తర్వాత ప్రక్రియకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక మరి వెంటిలేషన్లో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆక్సిజన్ తీసేస్తారా అనే దాని మీద కూడా ఒకటి వినిపిస్తూ ఉన్నది. సో దానికోసమే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వెళుతూ ఉన్నారు. కేసీఆర్ కూడా రాబోతున్నట్టు కూడా మరి వార్త వినిపిస్తూ ఉంది. ఈ వార్త తెలుసుకున్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కూడా హుటాహుటిగా వెళ్ళినటువంటి నేపథ్యం కూడా చూసాము. సో దీని తర్వాత కూడా దీనికి సంబంధించి కూడా కొత్త విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి అసలు తనకి గుండెపోటు రావడానికి కూడా తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యాడు అనే దాని మీద కూడా అతను కొంతమంది వేధింపులకు గురి అయ్యాడు గత కొంతకాలం నుంచి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపించింది. నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే మాట్లాడడం జరిగింది. తన సెక్యూరిటీ తీసేయడం వల్ల కూడా కొంత తనకి ఇబ్బంది జరిగిందని, దాంతోపాటు సివిల్ సప్లై శాఖలో కూడా తను కొన్ని భారీ అవినీతిని బయటకు తీయడంతో తనకి తీవ్రమైనటువంటి ఒత్తింపులకు కూడా గురి చేశారు. సో తనకు గుండెపోటు రావడానికి కూడా అవి కూడా కారణాలు అయి ఉండవచ్చు అనేదాన్ని కూడా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది. సో తను మాట్లాడిన తర్వాత కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా చర్చ జరుగుతూ ఉన్నది. అసలు నిజంగానే మరి ఒత్తిడికి లోనయ్యాడా, ఏం జరిగి ఉంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఒత్తిళ్లకు లోన్ చేసిందా, లేకపోతే మరి లోకల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తీరా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో నక్సలైట్ల ప్రభావం కూడా ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డికి గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పనిచేశాడు. కొంతమంది పని కట్టుకొని పగబెట్టుకొని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బెదిరింపులకి ఒత్తిళ్ళకి తీసుకొచ్చారు అన్నదాన్ని కూడా కొంతమంది నక్సలైట్ల ప్రభావం కూడా ఉండింది అన్నదాన్ని కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నది. సో దీనికి కారణాలు ఇవే అయి ఉండవచ్చు అనేది అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ ఏది వాస్తవం అనేది తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో తను గుండె సమస్యతోని అతి తీవ్రంగా కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 4 రోజుల వరకు, అంటే ఇవాటికి 4వ రోజు అని చెప్పుకోవచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటలైజ్లో ఉండడం. సో మరి 4 రోజుల వరకు కూడా తను జీవచ్ఛంగా పడి ఉండడం, అసలు ఎలాంటి కదలికలు లేకపోవడం. మొదటి రోజు తనకి ఏదైతే ఈ తీవ్రత వచ్చినప్పుడు సో కొంత యశోద హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా కొంత కదలికలు ఉన్నాయి. కనుభాగంలో కావచ్చు, కండరాలు చేతుల భాగంలో కాలు భాగంలో కూడా కొద్దిగా కదలికలు ఉన్నాయి. కానీ 48 గంటలు దాటిన తర్వాత 72 గంటలకు వచ్చేసరికి కూడా కదలికలు కూడా క్షీణించాయి. తన పాటలు ప్రతి ఒక్కటి కూడా క్షీణిస్తూ వస్తుంది. సరిగా స్పందన లేదు. మెయిన్గా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది పని చేయడం లేదు. దానివల్లనే దీనికి పరిస్థితి దారితీస్తూ ఉన్నది. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనే దాని మీద కూడా మరి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి అంతా కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే మరి యశోద హాస్పిటల్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 1 గంట 2 గంటల వ్యవధిలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కుటుంబ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కేసీఆర్, హరీష్ రావు యశోద ఆసుపత్రికి వస్తారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే అభిమానులు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.